నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పంపిణీ చేసిన ఇందిరమ్మ ప్లాట్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, లబ్ధిదారులను విస్మరిస్తే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ హెచ్చరించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సిరికొండ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆర్ రమేష్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ సిరికొండ మండల కేంద్రంలో గల ప్లాట్లలో ఇళ్ల స్థలాల పట్టా పొందిన నిరుపేదలకు ఇంటి ప్లాట్లను ఇచ్చే విధముగా చూడాలని, సిరికొండ మండల కేంద్రంలో 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు 160 మంది లబ్ధిదారులకు ఇచ్చింది. ఇప్పటికీ 20 సంవత్సరాలకు పైగా అవుతోందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ మండల నాయకులు దామోదర్, ఈ రమేష్, ఆశీష్ నాగన్న, హోటల్ రమేష్, బైరి నగేష్, అశోక్ బొర్రన్న, జహీరబీ, రాజవ్వ, మేరా, విజయ, వజ్రవ్వ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. మేము గుర్తు చేస్తా ఉన్నాం, ఈ పేదలు గూడ్లు కట్టుకుంటే మీకు సహించలేని పరిస్థితిలో ఉన్నారా? ఈ భూములు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పేదల దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు తీసుకొని 24 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే అంచున ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు ప్లాట్లు పంపకం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తాం, ప్లాట్లు పంచుతామని చెప్పేసి మాట ఇచ్చి ఓట్లేసుకొని ఇలా గద్దె మీద కూర్చుండి నేటికి ప్లాట్ల గురించి మాట్లాడకుండా భూపతి రెడ్డి గారు ముఖం సాటేసుకొని నడుస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. సిరికొండ మండల కేంద్రానికి పోరాటాలు కొత్త కావు, సిరికొండ మండలానికి ప్రశ్నించడం కొత్త కాదు. తక్షణమే ప్లాట్లను పంపకం చేయకుండా, డబుల్ బెడ్రూమ్లను పంపకం చేయకుండా చేస్తే ఇదే ప్రజలు ఏ ఓట్లయితే నీకు ఓట్లేసి గెలిపించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రలు కాల్చి వాద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.